పండగ వేళ మిట్స్ న్యాచురా లిమిటెడ్ యజమాని ఎంకే భాటియా తన ఉద్యోగులకిచ్చిన అపురూపమైన కానుక ఇప్పుడు దేశమంతా హాట్ టాపిక్ గా మారింది. ఈసారి దీపావళి సందర్భంగా ఆయన ఏకంగా 51 మంది ఉద్యోగులకు కొత్త కార్లను బహుమతిగా ఇచ్చి నిజమైన దీపావళి ఆనందాన్ని పంచారు. హర్యానాలోని పంచకులా కేంద్రంగా పనిచేస్తున్న ఔషధ తయారీ సంస్థ మిట్స్ న్యాచురా లిమిటెడ్ కార్యాలయం ఈ కార్ల పంపిణీతో పండుగ వాతావరణాన్ని తలపించింది. భాటియా స్వయంగా ఉద్యోగులకు కార్ల తాళాలు అందజేసి అభినందించారు. ఈ ఊహించని బహుమతి అందుకున్న సిబ్బంది ఆనందంతో ఉప్పొంగిపోయారు. కార్ల తాళాలు అందుకున్న ఉద్యోగులు ఒక కార్ గిఫ్ట్ ర్యాలీ నిర్వహించారు. కొత్త కార్లతో కంపెనీ ఆఫీసు నుంచి మిట్స్ హౌస్ వరకు చేసిన ఈ ఊరేగింపు పంచకులా నగర వీధుల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మెరిసే కొత్త వాహనాలతో వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. ప్రతి ఏడాది ఇంత పెద్ద బహుమతులు ఎందుకు ఇస్తారనే ప్రశ్నకు యజమాని భాటియా ఇచ్చిన సమాధానం అందరినీ ఆకట్టుకుంది. నా ఉద్యోగులే మా కంపెనీ వెన్నెముక. వారి కష్టం, నిజాయితీ, నిబద్ధతే మిట్స్ న్యాచురా విజయానికి పునాది. వారిని ప్రోత్సహించడమే నా లక్ష్యం. ఇది కేవలం గిఫ్ట్ ఇవ్వడం కాదు, టీమ్ స్పిరిట్ను పెంపొందించే మార్గం. టీం సంతోషంగా ఉంటే కంపెనీ స్వయంగా ఎదుగుతుందని ఆయన పేర్కొన్నారు. భాటియా ఉదారతతో ఉద్యోగుల్లో తమ కంపెనీ పట్ల, యజమాని పట్ల ఒక కుటుంబ అనుబంధం ఏర్పడిందని చెబుతున్నారు. భాటియా దీపావళికి కార్లు బహుమతులుగా ఇవ్వడం ఇది తొలిసారి కాదు. గత 2023-24 సంవత్సరాల్లోనూ ఆయన స్వయంగా కొత్త కార్లు గిఫ్ట్గా ఇచ్చి వార్తల్లో నిలిచారు. ఈసారి ఏకంగా 51 కార్లను ఒకేసారి పంపిణీ చేసి ఈ సంప్రదాయానికి ఒక హాఫ్ సెంచరీ కొట్టారు. ఉద్యోగులు తమ ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకోగా ఈ సందర్భంగా భాటియా ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా వైరల్ అయ్యాయి. ఉద్యోగుల సంతోషమే కంపెనీ విజయానికి మూలమనే విషయాన్ని మిట్స్ న్యాచురా యజమాని భాటియా ప్రాక్టికల్గా నిరూపించారు. ఆయన చూపించిన ఈ సానుకూల దృక్పథం అందరికీ ఆదర్శంగా నిలుస్తోందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కార్లను గిఫ్ట్గా ఇచ్చిన భాటియా ఆదర్శ యజమానిగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు.